నర్సాపురం టు కన్యాకుమారి రైడ్ లో డే 9 పార్ట్ 3 మహాబలిపురంలో ఫస్ట్ మనం పార్క్ కి అయితే వెళ్దాం. టికెట్ ప్రైస్ వచ్చేటప్పటికి మన ఇండియన్స్ కి 25 రూపీస్, వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి 300 రూపీస్. నా దగ్గర చేంజ్ లేదని చెప్పి నేను ఆన్లైన్ లో తీసుకున్నా. నాకు 20 రూపీస్ మాత్రమే పడ్డది. ఎక్కువ మంది వెళ్తే ఆన్లైన్ లో తీసుకొని మనీ సేవ్ అవుతుంది. ఇక మన లోపలికి వెంటర్ అయితే ఫస్ట్ గా మనకి కనిపించేది ఈ నిలబడి ఉన్న కొండ. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కొండకి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎలా నుంచుంది, అది కూడా ఒక వైపుకి ఒరిగి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఏవో పెద్ద పెద్ద బండలు కనిపించాయి. సరే అక్కడ ఏముందో చూద్దామని చెప్పి వెళ్ళాను. ఈ రాళ్ళను చూస్తూ కొంచెం ముందుకు వెళ్తే ఒక వైపున మెట్లు కనిపించాయి. మెట్లు దిగి వెళ్తుంటే ఇక్కడ ఏదో పిల్లర్ లా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్తుంటే దాని ఎదురుగుండా ఒక నంది విగ్రహం కనిపించింది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇదే శివలింగం అనుకున్నా. కానీ వెనకాల చూస్తే గానీ తెలియలేదు అక్కడ ఉంది శివాలయం అని. అది కూడా ఈ ఒక్క రాయితోనే చెక్కి మరీ కట్టారు. ఏకశిలతో చెక్కిన ఆలయం అని అర్థమవుతుంది. ఏ టెక్నాలజీ లేని రోజుల్లో ఇలాంటి ఆలయాన్ని కట్టారంటే ఎంతో గ్రేట్ కదా.